ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్ముడు 4వ అధ్యాయమైనటువంటి జ్ఞాన కర్మ సన్యాస యోగంలో భగవద్గీత నందు మనకు 40వ శ్లోకం చూసినట్లయితే జ్ఞానం యొక్క ప్రభావము, ఫలితము, ఆ యొక్క జ్ఞానాన్ని ఎట్లా సంపాదించాలి అనే విషయంలో మనకు ఇలా చెప్తున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయల్లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః యోగసన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అవివేకి శ్రద్ధారహితుడైనటువంటి సంశయాత్ముడు అంటే నిరంతరం కూడా ఎప్పుడు వాడికి సందేహాలే ఉంటాయి, సందేహాలు తీర్చుకునే ప్రయత్నం మాత్రం చేయడు. అలాంటి సంశయాత్ముడికి పరమాత్మ విషయము అంటే పరమార్థమైనటువంటి జ్ఞానము వాడికి దొరకదు. వాడు అందులో భ్రష్టుడవుతాడు, అవశ్యము భ్రష్టుడే అగును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. ఈ లోకంలో కూడా వాడికి సుఖం ఉండదు. ఎందుకంటే వాడెప్పుడు నెగటివ్గానే మాట్లాడతాడు. వాడు సంశయాలను తీర్చుకునే ప్రయత్నం కూడా చేయడు. ప్రతిదాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాడు ఇహంలో ఆనందంగా ఉండడు, పరంలో కూడా ఉండడు. పరంలో ఎందుకు ఉండడు అంటే వాడికి ఈహంలోనే ఆ శరీరం గురించే వాడికి సోయి ఉండదు, మనసు అంతఃకరణం గురించి అసలే తెలియదు. కాబట్టి ప్రతిదీ నెగిటివ్గా ఉంటాడు. కాబట్టి వాడికి ఇంకా పరలోకమైనటువంటి జ్ఞానము, ఆ పరమశాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అదేవిధంగా ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములనన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందు ఉంచుకొనిన వాని కర్మలు బంధింపజాలవు. చూడండి, ఇందాక 40వ శ్లోకంలో ఏం చెప్పాడంటే సంశయాత్ముడైన వాడు ఎప్పుడు శాంతి పొందలేడు. మరి సంశయాలన్నీ ఎట్లా పోతాయి అంటే జ్ఞానం ద్వారా పోతాయి. జ్ఞానం ఎట్లా లభిస్తుంది అంటే శ్రద్ధతో లభిస్తుంది, మరియు వినయంతో లభిస్తుంది, మరి ఇంకా ప్రయత్నంతో, పరిశ్రమతో లభిస్తుంది. ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే వాడికి సంశయాలు ఎట్లా తీరుతాయి? అడగందే అమ్మైనా పెట్టదు. కాబట్టి వాడు గురువు దగ్గరికి వెళ్ళి వాడి యొక్క సంశయాలను తీర్చుకున్నప్పుడే జ్ఞానం అనేది లభిస్తుంది. కదలాలి, ఉన్న చోటు నుంచి ఉన్నతమైన చోటికి వెళ్ళాలంటే వాడు ముందు ఒక కదలిక అనేది రావాలి. శరీరాన్ని, మనసుని కదిలిచ్చి వాడి యొక్క సంశయాలను తీర్చుకోవాలి. ఇది 40వ శ్లోకంలో ఉంది. మరి 41వ శ్లోకం ఏంటంటే సంశయాలను తీర్చుకునేవాడు ఎంత ఆనందంగా ఉంటాడని చెప్తున్నాడు. ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరిస్తూ మంచి పనులనే చేసుకుంటూ పోయేవాడు, చేసే పనులను భగవదర్పణం చేసేవాడు. భగవదర్పణం అంటే మనం చేస్తున్నాము పనులు, దీంట్లో నేనేదో పొందేసేయాలి, ఏదో స్వార్థం అనేది అట్లా ఉండకుండా, నేను ఇప్పుడు ఒకళ్ళకు ఒక అన్నదానమో లేకపోతే ఒకళ్ళకు కష్టంలో ఉన్నప్పుడు మనం ఒక మాట సహాయమో లేదా ఒక ఆర్థిక సహాయమో చేసినప్పుడు వెంటనే వాడి నుంచి మనం ఫలితం ఆశించొద్దు. అదేవిధంగా మనం చేసేటువంటి సత్కర్మలు ఏదైనా ఒకటి విధిపూర్వకంగా మనం చేయాల్సిన బాధ్యతలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళ నుంచి, అవతల నుంచి ఏది ఆశించటం అనేది లేకుండా మానసికంగా కూడా కనీసం నోట్తో అడగడం కాదు, మనస్సులో కూడా అలాంటి ఆశ, ఆసక్తి అనేది లేకుండా ఫలాసక్తి రహితంగా ఫలత్యాగం అనేది ఎప్పుడైతే భగవదర్పణం చేసుకుంటూ పోయేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో వాడికి వివేకం కలుగుతుంది. ఆ వివేకం ద్వారా వాడి యొక్క సంశయాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. వాడికి ఈ యొక్క కర్మ ఫల త్యాగంలోనే ఆ వ్యక్తికి వివేకము, విచక్షణ జ్ఞానము, వివేచన అంటే ఆత్మ విమర్శ అన్నమాట. తన యొక్క ఆత్మను విమర్శించుకునేటువంటి జ్ఞానం అతనికి లభిస్తుంది. ఆ జ్ఞానం వల్లనే
తాను తన సంశయాలన్నిటిని తొలగించుకుంటాడు. ఇప్పుడు మనమే చూడండి, రోజు కూడా కొద్దిగా ఒక 10 నిమిషాలు మన గురించి మనం పొద్దున్న లేచినాక ఏం చెయ్యాలి అనేది, తర్వాత పడుకునే ముందు ఏం చేశాము, ఈరోజు చేసిన పనుల్లో మంచి ఏంటి, చెడేంటి అని 10 నిమిషాలు మనం వివేచనతో ఆలోచిస్తే సంశయాలు కూడా తీరిపోతాయి. ఎందుకు మనకొచ్చే సంశయాలన్నీ ఏంటి? అజ్ఞానం వల్లనే గదా! జ్ఞానం ఎప్పుడొస్తుంది? మనం చేసిన పనులు మంచా, చెడా అనేది ఒక తర్కంతో మనం కొద్దిగా ఆలోచించి, పెద్దవాళ్ళ అనుభవాలను వాటికి జోడించి, కూర్చొని మనం కొంచెము ఎట్లా అంటే, ఒక తప్పు ఒక పొరపాట్లు మనయి ఏమైనా ఉన్నాయా అని గూడా మనము ఆత్మ విమర్శ అనేది ఎప్పుడైతే చేసుకుంటామో, అంటే అక్కడ ఏకాంతంగా కూర్చొని, నిర్విచార స్థితిలో కూర్చొని, పరమాత్మకు భగవదర్పణంగా అన్నింటిని అర్పించి, కర్మలని, మన ఆలోచనలని అన్నిటిని అర్పించి కూర్చొని, ఆ తదనంతరం మనకు ఆలోచన జేయాలి. ధ్యానం అనంతరం మనం ఒక్క క్షణం ఆలోచిస్తే నీ యొక్క తప్పులు, ఒప్పులు అన్నీ గూడా నీ ముందు పడతాయి. అవే మన సంశయాలను తీరుస్తాయి. సంశయాలన్నీ ఎట్లా అంటే ప్రాపంచికమై ఉండొచ్చు, పరమాత్మకు పరమైనటువంటివి అయ్యుండొచ్చు. వ్యక్తిగతమైనవి ఎన్నో గూడా మనకు సంశయాలుంటాయి. ఆ సంశయాలున్నవాడు ఎప్పుడు గూడా శాంతిగా ఉండడనేది మనకు 40వ శ్లోకంలో చెప్పారు గదా! 41వ శ్లోకంలో అంతఃకరణమును వశమునందు ఉంచుకున్న వాడికి సందేహాలన్నీ కూడా నివృత్తి అయితాయని చెప్తున్నాడు పరమాత్మ. ఇది ఎంత గొప్ప సైకాలజిస్టులైనా మళ్ళీ ఇక్కడికి భగవద్గీత దగ్గరికి రావాల్సిందే. వాళ్ళు ఇంగ్లీష్‌లో చదువుకొనుండొచ్చు. ఏదో శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాలను చదువుకుంటున్నాము అని అనుకుంటారు, గొప్పగా పీహెచ్‌డీలు చేశామని. ఈ ఒక్క శ్లోకం చాలు. 41వ శ్లోకం సంశయాలను నివృత్తి చేసుకోవడానికి తన అంతఃకరణాన్ని తన నియంత్రణలో పెట్టుకొని తనను తాను ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి ఇక్కడ అర్థం మనం చేసుకోవాల్సి ఉంటుంది. 42వ శ్లోకము 4వ చాప్టర్‌లో లాస్ట్ శ్లోకము ఏం చెప్తున్నాడు పరమాత్మ అంటే, ఓ భారత, భారత అంటే అర్జునుడు. అంటే భారత అంటే దానికి అర్థం నేను చెప్పాలనుకుంటున్నా. భాసించి, రమించి, తరించటం. భారతదేశం యొక్క అర్థం ఏంటంటే భాసించి, రమించి, తరించటం. భాసించటం అంటే ప్రకాశవంతంగా వెలిగేటువంటి భూమి ఇది. అదేవిధంగా రమించటం అంటే ఆత్మ పరమాత్మతో అనుసంధానమై తాదాత్మ్య స్థితిలో రమించటం అంటే ఒక అనుభూతిని చెందటం. తరించటం అంటే తద్వారా పులకించటం అన్నమాట. ఈ యొక్క భారతదేశము అలా వెలిగినటువంటి సమస్త విశ్వంలో, ప్రపంచంలో మొత్తంకి కూడా ఒక గృహంగా మనం ఒక ఇల్లుగా భావిస్తే మన దేశము, భారతము అనేది ఒక పూజా గది. అలా ప్రకాశవంతంగా వెలిగేటువంటి పుణ్యభూమి. అట్లాంటి భూమిలో పుట్టిన మనము పుణ్యాత్ములము, ధన్యాత్ములము, ధన్యజీవులము. అయితే ఓ అర్జున, భారత అని చెప్పి సంబోధిస్తున్నాడు చూడండి కృష్ణ భగవానుడు. అంటే ఓ తరించినవాడా, ఓ రమించినవాడా, ఓ భాసించినవాడా, ఓ పుణ్యభూమిలో పుట్టినవాడా, ఓ అర్జున విను నేను చెప్పేది. నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైనటువంటి ఈ యొక్క సంశయాన్ని, నీకు చాలా సంశయాలున్నాయి కదా! ఇప్పటివరకు నువ్వెన్నో సంశయాలు చెప్పావు. ఏంటి, ఈ నా తోడబుట్టిన వాళ్ళు, నా బంధువులని నేనెట్లా చంపాలి? యుద్ధం ఎందుకు చేయాలి? ఈ రక్తంలో నేను కీర్తిని గడించటానికి, ఈ యొక్క రాజ్యాన్ని అనుభవించటానికి నేను సిద్ధంగా లేను కృష్ణ. ఈ యొక్క యుద్ధం నేను చెయ్యను. యుద్ధం చేయడం ద్వారా నేను ఈ పాపాన్ని మూట కట్టుకోను అని చెప్పి పెద్ద పెద్ద మాటలు నువ్వు చెప్పావు గదా! నీకు చాలా సంశయాలున్నాయి. ఎలా అంటే, నేను ఏం చేస్తే బావుంటదో చెప్పు అని చెప్పి మళ్ళీ నువ్వు నా మీద పెట్టావు. నన్ను నీ యొక్క సంశయాలు తీర్చమని అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ యొక్క సంశయాలనన్నిటిని గూడా వివేకం అనేటువంటి ఖడ్గాన్ని పట్టుకొని నీ యొక్క సంశయాలనన్నిటిని రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సిద్ధము కమ్ము అని చెప్తున్నాడు. ఇక్కడ రెండే మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. వివేకమనే జ్ఞానాన్ని వివేకమనే జ్ఞానాన్ని మనము ఖడ్గంతో రూపుమాపాలి. ఏం ఖడ్గం అది? జ్ఞానం అనేటువంటి ఖడ్గము. వివేకము అనేటువంటి ఖడ్గము జ్ఞానంతో ఆ జ్ఞానం అనే ఖడ్గంతో సంశయం అనేటువంటి సంశయం అనేది ఒక అడ్డంకి. మనకు అడ్డంకి, ముందు అడుగు వేయకుండా ఉండేటువంటి అడ్డంకి కాబట్టి వివేకం అనేటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో మనం దాన్ని రూపుమాపాలి. అప్పుడు అది ఒక అంశము వివేక జ్ఞానం అనేది. రెండోది ఏందంటే సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవు కమ్ము అంటున్నాడు. సమత్వ రూపము అంటే ద్వంద్వ అతీతము. ద్వంద్వములు ఏవి అంటే ప్రపంచంలో రాగము, ద్వేషము.
శీతము, ఉష్ణము, మానము, అవమానము. మానావమానములు, శీతోష్ణ సుఖదుఖాలయందే మనిషి ఎప్పుడూ చరిస్తాడు. ఒకటి ఇటు, ఒకటి అటు. అంటే ఉంటే సంతోషంతో, అనురాగంతో, మోహంతో అన్నా ఉంటాడు, లేదా ఇతరుల పట్ల ద్వేషంతోనన్నా ఉంటాడు. సుఖంతోనన్నా ఉంటాడు, దుఃఖంతోనన్నా ఉంటాడు. మానంతో అన్నా, అవమానంతో అంటే గౌరవంతో, రెస్పెక్ట్‌తో అన్నా ఉంటాడు, లేదా అవమానాలతో కుంగిపోయి అన్నా ఉంటాడు. ఇలాంటి స్థితి ద్వంద్వ స్థితి. ద్వంద్వాతీత స్థితికి ఎప్పుడెళ్తాడంటే విచారాన్ని వదిలేసినప్పుడు, నిర్విచార స్థితిలో మనిషి ఎప్పుడైతే ఉంటాడో వాడు సమస్థితిలో ఉన్నవాడనమాట. కాబట్టి నువ్వు సమత్వ రూప స్థితికి రా. సమత్వ రూపంలో ఉండేదాన్నే కర్మయోగం అంటారు. నిర్విచార స్థితి, సమత్వ స్థితి అంటే ధ్యానంలో మనకి ఈ మానావమానాలు, శీతోష్ణ సుఖదుఖాలు ఇవేమి పట్టవనమాట. అలాంటి స్థితిలోకి నువ్వు వచ్చి యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఇక్కడ మనం ఇహాన్ని, పరాన్ని 2 గూడా మనం స్పృశించాల్సి ఉంటుంది. యుద్ధము యుద్ధం చేయమని చెప్పి అక్కడ క్షేత్రంలో, కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి లౌకికమైన విషయం ఏంటి? ధనుర్బాణాలను చేతబూని చేసే యుద్ధం. రెండో యుద్ధం ఏంటి అంటే, నువ్వు కూర్చొని సమత్వ స్థితిలో కూర్చొని యుద్ధం చెయ్యి. నీ అరిషడ్ వర్గాలతో చేయాల్సిన యుద్ధం ఏదైతే ఉందో, ఆ యుద్ధము కర్మయోగం అనమాట. కర్మయోగం చెయ్యి అనేది తత్వం. లౌకికంలో ధర్మక్షేత్రం, కురుక్షేత్రంలో చేయాల్సినటువంటి యుద్ధం. చూడండి ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః అని చెప్పి మనం మొట్టమొదటి శ్లోకంలోనే మనకు సందేహాన్ని నివృత్తి చేశాడు. ధర్మక్షేత్రం ఏంటి, కురుక్షేత్రం ఏంటి 2 తెలుసుకుంటే కురుక్షేత్రము ఈ యొక్క లౌకిక ప్రపంచం, ధర్మక్షేత్రము మనము అంతరంగాన్ని మన కంట్రోల్‌లో పెట్టుకొని మనం కూర్చున్నప్పుడు మన ఫ్లాష్ బ్యాక్‌ని మనము స్మృతిని ఎప్పుడైతే గుర్తు చేసుకునే ప్రయత్నంలో పరమాత్మతో అనుసంధానం అవుతామో అది ధర్మక్షేత్రం అన్నమాట. ఆ! చూడండి మనకు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే కరెక్ట్‌గా మనం అర్థం చేసుకుంటే ఈ కురుక్షేత్రంలో ఎలా ఉండాలి? ధర్మక్షేత్రంలో ఏం తెలుసుకోవాలి? ఎలా ఉండాలి? ఈ కురుక్షేత్రంని దాటుకొని ధర్మక్షేత్రానికి ఎట్లా పయనం అవ్వాలి అనేది భగవద్గీత ఇస్తున్నటువంటి గొప్ప వరము, మనకు కానుక అన్నమాట. మనకిది అమృత తుల్యము. అమృతమైనటువంటి వాక్కులు ఇవి. మనకు ఎంత తాగినా, ఎంత ఆస్వాదించినా మనకు తనివి తీరనిది ఈ భగవద్గీత యొక్క సారం అన్నమాట. కాబట్టి మనం కొంచెం కొంచెంగా దాన్ని అర్థం చేసుకుంటూ జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి, రసవంతం చేసుకోవాలి. ఈ యొక్క జ్ఞానం ద్వారా తరించిపోవాలి, భాసించిపోవాలి. ఆత్మాన పరమాత్మను అనుసంధానం చేసుకొని మనం ఆత్మానంద స్థితిలో రమించి ఆనంద స్థితిని పొందాలి. గురువుల అనుగ్రహాన్ని పొందాలని చెప్పి అందరికి కూడా మనవి చేసుకుంటూ, అందరికీ కూడా సత్సంగం ద్వారా ఒక మంచి గురువు లభించి సంతోషాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకొని ఈ యొక్క ధర్మక్షేత్రం యొక్క దారిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. వాక్కునిచ్చిన గాయత్రి మాతకు పాదాభివందనములు.